భక్తులు గమనించి అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మెట్లు దిగిన భక్తులు ముందుకు వచ్చేయాలండి. మీరు వెళ్ళడానికి దారి అది కాదండి. మీరు లగేజ్ పెట్టుకోవడానికి కానీ స్నానం చేయడానికి కానీ ఖాళీగా ఉందండి. ముందుకు వచ్చేయాలండి. అక్కడ రద్దీ దగ్గర దొంగలు తిరుగుతూ ఉంటారండి. భక్తులు గమనించి ముందుకు రావాలండి. జల స్నానాల దగ్గర త్వరగా స్నానాలు రావు గారు దిగిన భక్తులు ముందుకు వచ్చేయాలండి. మెట్లు దిగిన భక్తులు అక్కడే ఆగరాలండి. ముందుకు వచ్చేయాలండి. ఇంట్లో కూడా మెట్లు ఖాళీగా ఉన్నాయండి. మీరు వెళ్ళడానికి కూడా దారి కాదండి. ముందుకు వచ్చేయాలండి. సెక్యూరిటీ వారు ఎవరైనా ఉన్నవారు జై దుర్గా భవాని డ్రెస్సింగ్ రూమ్స్ దుర్గాఘాట్లో 3 ఏర్పాటు చేసి ఉంటారండి. దేవస్థానం వారు 3లో మార్కల్ ప్లేస్ దగ్గర ఉన్న డ్రెస్సింగ్ రూమ్ ఖాళీగా ఉందండి. ఆడవారు బట్టలు మార్చుకోవడం వరకు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు దుర్గాఘాటలో సుమారు ఇప్పటి వరకు 25,000 మంది భక్తులు జల్లు స్నానాలు నదీ స్నానాలు ఆచరించడం జరిగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇక్కడ 109 మంది సిబ్బందితో సిపిఆర్ ఉత్తర్వు ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎటువంటి ప్రమాదం జరగకుండా గజేతగాలని బోట్లు ఏర్పాటు జరిగింది. అలా దర్శనానికి వెళ్ళేవారు భక్తులకు కూడా క్యూ లైన్ల ద్వారా ఇబ్బంది కలగకుండా బందోబస్తు కూడా ఏర్పాటు జరిగింది. అంత ప్రశాంతంగా జరుగుతుంది. భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున మున్సిపాలిటీ రెవెన్యూ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 120 మొత్తం 130 రూపాయలు 40 రూపాయలు ఏది 120 అవి 2 సెట్లు మొత్తమ్మా
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భక్తులు గుంపులు గుంపులుగా ఒకే చోట ఉండరాదు. గుంపులో చొరబడి ముందుకు వెళ్లే ప్రయత్నం అత్యంత ప్రమాదకరం. శివాయ గురవే నమః. వాగర్ధైవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ముల్లోకాలలో కూడా తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు చాలా విశేషమైనది. వారే మనకి తల్లిదండ్రులు. అటువంటిది ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా గౌండ్రపేట చల్లపల్లి బంగ్లా శివాలయము, శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానము, అలాగే ఈ రోజు నాడు విశేషమైన కార్యక్రమాలు ఏమిటయ్యా అని చెప్పంటే పొద్దున 3 గంటలకి ప్రథమాభిషేకం స్వామివారికి, తదనంతరం భక్తులందరికీ కూడా మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా భక్తులందరికీ కూడా అభిషేకం కలిగించే సదుపాయాలు కలిగించారు. అలాగే స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషంగా ప్రీతిగా 11 గంటలకు గణపతి పూజ, మహాన్యాసము, సర్వదేవత మండపారాధన, అలాగే చండీ హోమము, అఘోర మృత్యుంజయ పాశుపత హోమము, సర్వదేవత మహాయజ్ఞము జరుగుతుంది. 1:30 మహాపూర్ణాహు జరుగుతుంది. తదనంతరము మహాన్యాసపూర్వక అన్యోన్య బ్రాహ్మణ సహాయేన 11 మంది బ్రాహ్మణుల చేత 11 రుద్రాలు 122 రుద్రాలు స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి లక్ష బిల్వార్చన, సాయంత్రం 6 గంటలకు లీలా శాంతి కళ్యాణం జరుగుతుంది. తదనంతరం 8:30 గంటలకు 10 మంది బ్రాహ్మణుల చేత నమక చమక ఘన స్వస్తి. విజయవాడలో ఎక్కడ కూడా ఈ సమయంలో ఇటువంటి ఘనస్వస్తి ఎక్కడ కూడా లేదు. ఒక చల్లపల్లి బంగ్లా శివాలయంలో మాత్రమే నమక చమక ఘనస్వస్తి 11 మంది ఘనాపార్థుల చేత విశేషంగా జరుగుతుంది. తర్వాత స్వామివారికి లింగోద్భవ కాలంలో అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అంటే 11 మంది బ్రాహ్మణుల చేత 11 మళ్ళీ 122 రుద్రాలు స్వామివారికి అన్నాభిషేకము. లింగోద్భవ కాలంలో స్వామివారి రాత్రి 11 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కూడా అభిషేకం జరుగుతుంది. దీంట్లో నగర సంకీర్తనగా భక్త ప్రహ్లాదుగా హరికథ కూడా విశేషంగా చెప్పబడింది. హరికథ రుక్మిణీ కళ్యాణం అని చెప్పే హరికథ భక్తులందరికీ కూడా కాలక్షేపం కోసం ఎవరైతే జాగారం చేద్దాం అనుకుంటున్నారో వారందరూ కూడా దేవాలయానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుగా కోరుతున్నాము. ఈ విధంగా ఈ దేవాలయం అంతా కూడా అప్పన్నవారు, అద్దేపల్లి వారు వ్యవస్థాపకులు, తదనంతరం కార్యనిర్వహణాధికారి ఈవో సీతారామయ్య గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సాయంత్రం ప్రదోషకాల సమయంలో స్వామివారికి విశేషమైన అలంకారం ఉంటుంది. 5 గంటల నుంచి అలంకారం చేసుకొని 6 గంటల దర్శనం ఇస్తారు. 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా దర్శనం చాలా విశేషంగా జరుగుతుంది. ఆ దర్శనం అనంతరం స్వామివారికి అలంకారం వితరణ చేసుకొని అప్పుడు లింగోద్భవ స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. నా పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య చరం పృథ్వీ. ఈ దేవాలయంలో అర్చకుణ్ణి.